నీకు పాకిస్తాన్ ఇష్టం, పో పాకిస్తాన్లో బతుకు. ఆఫ్ఘనిస్తాన్ ఇష్టం, పో అక్కడే బతుకు. సిరియా ఇష్టం, అక్కడే బతుకు. పాలస్తీనా ఇష్టం, అక్కడే బతుకు. యెమెన్ ఇష్టం, అక్కడే బతుకు. కానీ భారతదేశంలో ఉండు భారతదేశపు తిండి తింటూ భారతదేశపు సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తానంటే ఎట్లాగా? కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన బుద్ధిని బయట పెట్టడం ప్రారంభించాడు. తాజాగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి మసీదుకి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, ఆ నిధులతో మసీదుకి సంబంధించి కట్టుకొచ్చారు. అక్కడ ఆ కట్టినటువంటి మసీదు శిలాఫలకం మీదన భారత ముద్ర ఏదైతే మనకి సంబంధించినటువంటి అశోకుడి ముద్ర ఉంటుందో ఆ ముద్రని మొన్న ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది సంఘాల వాళ్ళు ధ్వంసం చేశారు, పగల కొట్టారు. దాని మీదనే ఒమర్ అబ్దుల్లాని అడిగితే అవును అసలు ఎందుకు ఉండాలి అశోక స్తూపం, అశోక స్తంభం, అశోకుడికి సంబంధించినటువంటి చిహ్నాలు అని అడుగుతున్నాడు. అంటే వాడు భారతదేశ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తున్నాడు. వాడు భారతదేశంలోని కాశ్మీర్ అనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వాడికి ఇచ్చింది ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటి గతంలో లాగా ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా ఉన్నటువంటి దేశం కాదు అది, కాశ్మీర్ కాదు అది, భారతదేశంలో అంతర్భాగమైనటువంటి కాశ్మీర్. అయినా సరే బుద్ధి మాత్రం విడదీసే విభజనవాదం వైపుకే ఉంది. ఇలాంటి దరిద్రులతోనే సమస్య. దీన్ని సమర్థించే వాళ్ళు అంతకంటే పెద్ద దరిద్రులు.